కాకినాడ జిల్లా తాళ్లరేవులో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు దొమ్మెటి శామ్యూల్ సాగర్, చింతలపాటి శ్రీనివాసరాజు, ఉంగరాల సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ మద్దతు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశాను. నాకున్న విజన్ కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదని చెప్తాడు చంద్రబాబు నాయుడు. జనాలకు చెప్పి మరొకసారి మోసం చేసి అధికారం ఎక్కాడు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా పేదవాడి గురించి కానీ పేదవాడి సంక్షేమం మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క విద్య, అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు, గృహ నిర్మాణాలు, ఇవన్నీ కూడా ఎవరికి జనాలకి ఏం కావాలో అవన్నీ కూడా పరిపూర్ణం చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. వారిని దృష్టిలో పెట్టుకొని వారి జ్ఞాపకార్థం వైఎస్ఆర్ పేరు వచ్చేలాగా మన పార్టీని ఆవిర్భావం చేసుకొని మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని 16 ఏళ్లుగా తన యొక్క భుజస్కంధాల మీద ఈ బాధ్యతలను మోస్తూ మనందరినీ మరి ఆ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసేలాగా మనందరికీ ధైర్యాన్ని ఇస్తూ స్ఫూర్తినిస్తున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వారిచ్చినటువంటి స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపుకొని మనం ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. గతంలో ఎదురు దెబ్బలు తగిలినా ఎలాంటి మొక్కవో అని ధైర్యంతో మనం అందరం కూడా మరి పార్టీని బలోపేతం చేసుకోవడంలో చాలా బలంగా దృఢమైన లక్ష్యంతో నిర్ధారించుకొని మనం పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారు కూడా, ఎస్పీడీ సభ్యులు, మన ప్రియతమ నాయకులు సాగర్ గారు అందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పూలమాల అలంకరించాల్సిందిగా మనం చేస్తాం. సభ్యులు, అదేవిధంగా సర్పంచులు, జిల్లా నాయకులు, అదేవిధంగా 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన పార్టీ మన నాయకులందరినీ, రాష్ట్ర నాయకుల్ని అందరూ కూడా కోరడం జరుగుతుంది. తాళ్లరేవు మండల హెడ్ క్వార్టర్స్ లో తాళ్లరేవు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం అత్యంత సంతోషంగా, ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ విచ్చేసిన సాధారణ ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే పేదల సంక్షేమం కోసం పుట్టుకొచ్చిన ఈ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మాకెంతో సంతోషదాయకం. ఈ పార్టీ అధికారం ఎలా ఉంటుందో కూడా ప్రజలు 5 సంవత్సరాలు ఆ మేలులన్నీ కూడా, సంక్షేమం అంతా కూడా అనుభవించి వారు ఎంతో సంతోషంగా ఒక 40% మంది ప్రజలు ఈ పార్టీకి ఖచ్చితంగా నిలబడి గత 3 ఎలక్షన్లుగా ఉంటూ ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ దీవించాలని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ప్రజల సహకారాన్ని తప్పనిసరిగా కోరుతూ ఈ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పూలమాలతో ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని అత్యంత సంతోషంతో జరుపుకోవడం జరిగింది. సేవ చేయడమే ధ్యేయంగా వైఎస్ఆర్ పార్టీ ముందుకు కొనసాగుతుందని మరొకసారి తెలియజేస్తూ, అక్కడ అధికారం కన్నా ప్రజా సంక్షేమం, సేవే ముఖ్యంగా ఈ పార్టీ ధ్యేయాలుగా పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.